నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్లో ఉన్నాం. దీనికి సంబంధించి అవుట్సోర్సింగ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు 52 సంఘాలకు సంబంధించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున మహాధర్నాకు పిలుపునిచ్చారు. మాట్లాడదాం అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది. చాలా రోజుల్లో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, వీళ్ళ డిమాండ్స్ ఏందని చెప్పేసి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, దాదాపు చాలా రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ధర్నాలు అయిపోయినాయి, మహాధర్నా ముట్టట్లు కూడా అయిపోయినాయి. మరి ఏంది ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? ఇప్పుడు ఇది తెలంగాణ సాధించిన ఒక 60 ఏళ్ల కాలం పోరాడి ఎంతోమంది పోరాడితే తెలంగాణ వచ్చింది. అందరూ పాల్గొన్నారు. లాస్ట్కు ఎవరికి అదృష్టం ఉండో దాని ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. అట్నే మా దారిద్ర్యం ఏందో కానీ 2004 సంవత్సరం తర్వాత దేశంలో అది ప్రపంచ బ్యాంకు విధి విధానాలు కానీ లేకపోతే ప్రపంచ దేశాల ఒత్తిళ్ళకో లేకపోతే మన ప్రభుత్వాల ఒత్తిళ్ళకో ఏ విధమైన కారణమో సరిగా తెలియదు. కానీ 2004 తర్వాత ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే వ్యవస్థను ఈ ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు. అంతకుముందు గతం ఎన్నడూ మా తాతలు ముత్తాతలు మా ఫాదర్లు వాళ్ళందరూ చేసినప్పుడు ఎప్పుడు ఇలాంటి వ్యవస్థ లేదు. 2004 సంవత్సరం తర్వాత భారతదేశంలో ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు అంటే మిమ్మల్నితో పని చేయించుకొని పని అయిపోయాక మిమ్మల్ని పంపించేస్తాం అనే విధానాన్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ శాపాన్ని తీసుకొచ్చిళ్ళు. ఇప్పుడు మేము దాదాపు 2004లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీసాలు రానప్పుడు జాయిన్ అయిన నల్ల ఎంటికలన్నప్పుడు జాయిన్ అయ్యి ఇప్పుడు ముసలోళ్ళు అయి తెల్ల ఎంటికలు వచ్చి వయసు వచ్చినా కూడా ఎవరికి పర్మనెంట్ రాలే, ఎవరికి మినిమం వేజెస్ కూడా లేదు. మీరు 2004లో పెట్రోల్ ఎంత ఉన్నది, 2004లో బియ్యం ఎంత ఉన్నాయి, 2004లో ఉప్పు కారం నూనె నిత్యావసర వస్తువులు మనిషి కామన్ మ్యాన్ బతకడానికి ఏమైనా వస్తువులు ఎంత రేటు ఉన్నాయి, ఇప్పుడు 2025 సంవత్సరాల తర్వాత ఎంత ఉన్నాయి, అప్పుడు మా జీతం ఎంత ఉన్నది, ఇప్పుడు మా జీతం ఎంత ఉన్నది, మేము ఎలా బతకాలి? మనుషులు అందరూ ఒక్కటే ఈ భూమి మీద పుట్టినాడు. ముఖ్యమంత్రి కానీ సీఎం కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవ్వరు కానీ కూలోడు కానీ పని చేసుకునేవాడు కానీ ఎవ్వరైనా కూడా మనిషే. మనిషికి అందరికీ 2 కళ్ళు 2 చెవులు ముక్కు అందరికి ఒకే కడుపు ఉంటుంది. అందరూ ఒకే అన్నం తింటారు, అందరూ ఒకే పువ్వు తింటారు, అందరికి ఒకేసారి ఆకలి అవుతుంది పొద్దున మధ్యాహ్నం రాత్రి. అందరికీ ఒకే జీతం ఎందుకు ఉండదు? అందరికీ నేను బియ్యం 5 రూపాయలు పెట్టుకుంటానా, ఇవాళ ₹1,00,00,000 ఉన్నా కూడా 5 రూపాయలు పెట్టే బియ్యం కొంటున్నాడు. 2 లక్షలు జీతం తీసుకునే ఎంప్లాయీ కూడా 5 రూపాయలు పెట్టే బియ్యం కొంటున్నాడు. 5 లక్షలు తీసుకుంటాడు కూడా 5 రూపాయలు పెట్టి బియ్యం కొంటున్నాడు. రోజు 10 రూపాయలు సంపాదించి రోజు 50 రూపాయలు కూలి చేసుకుంటాడు కూడా 5 రూపాయలు బియ్యం పెట్టే కొంటున్నాడు. మరి మనుషులందరూ ఒకటే అయినప్పుడు అందరికీ నిత్యావసర వస్తువులు ప్రకృతి ప్రసాదించిన పంచభూతాలు అందరికీ సమానమైనప్పుడు అందరు సేమ్ తీసుకుంటే మీరు మాకు ఒకటే రకంగా ఉంటే మీకు ₹1,00,000 సరిపోతలేదు, మాకు 5,000 ఇచ్చి 10,000 ఇచ్చి లాస్ట్కు 20 ఏళ్ళ తర్వాత కూడా 15,000 ఇచ్చి ఆ 15,000 ఎవరికి సరిపోతాయి? దేనికి సరిపోతాయి? నీ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినప్పుడు ఆ రోజుకు 2 కిలోల బియ్యం వస్తే ఈ రోజు 1/2 కిలో బియ్యం వస్తలేదు. అప్పుడు మేము ఒక్క బ్యాచిలర్ ఉండేది, ఇప్పుడు భార్యను చేసుకున్నాం, పిల్లలు వచ్చిండ్రు, పిల్లలకు భార్యకు అప్పుడు ఏదో గవర్నమెంట్లో చేస్తారం కదా, అది అవుట్ సోర్సింగ్ ఏదైనా కూడా అని అందరూ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని చూసి ఇస్తే ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నాక నీకేదో పర్మనెంట్ అవుతుంది, నీకేదో 10,000 వస్తాయి, 20,000 వస్తుంది, ఒక జాబ్ చేసుకున్నాక ఇస్తే నా బిడ్డ సుఖపడుతుంది అన్న ఆ తల్లిదండ్రుల ఆశలు నిర్వీర్యం చేసి మేమేం వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టలేకపోతాను. ఇవాళ ఒక స్కూల్కి వెళ్తే 60,000 70,000 80,000 గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడో కొన్ని ఉంటాయి, కొందరికి అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా సిటీలే చేయాలి, గవర్నమెంట్ ఆఫీసులనే చేయాలి, వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వీస్ చేయాలి. ఇప్పుడు సీఎం ఒక కుటుంబం అనుకుంటే రాష్ట్రం ఒక కుటుంబం అనుకుంటే ఆ కుటుంబంలో ఎంప్లాయీస్ ఎవరా అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఆయన కుటుంబ సభ్యులే. వీళ్ళందరూ కలిసి ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు సేవ అందరు మేము కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటుగా సర్వీస్ చేస్తున్నాం. ఒక జూనియర్ అసిస్టెంట్ ఉంటే ఇంకో అవుట్ సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్ సేమ్ పని చేస్తాడు. ఆయనకు 70,000 జీతం, ఈయనకు 15,000 జీతం. మరి ఆయన జీవనం ఎట్లా సాగుతుంది, మా జీవనం ఎట్లా సాగుతుంది? మేము అంతా అయిపోయినాక మాకు ఎవరు ఇస్తారు నెక్స్ట్? కాబట్టి ఎంత తారతమ్యం అనేది ఈ మానవతా దృక్పథం హ్యుమానిటీ లేకుండా ఈ సమాజం మంచి పద్ధతి కాదు. 23 సంవత్సరాలు చేస్తున్నా. ఫస్ట్ 2,500 ఉండే, ఇప్పుడు 16,000 అయింది. 16,000కు అప్పుడు పెట్రోల్ 30 రూపాయలు ఉంటే ఇప్పుడు 110 రూపాయలు అయింది పెట్రోల్. మరి నేను అప్పుడు ఒక బండి కొనుక్కోవాలంటే బజాజ్ వాడు కానీ ప్రైవేట్ వాడు కానీ లోన్ ఇస్తాడు, గవర్నమెంట్ కూడా లోన్ ఇయ్యాడు అవుట్ సోర్సింగ్. ఆ బజాజ్ వాడు ఇస్తే 2వ తారీఖు టక్కున కట్ చేస్తాడు, ఈయన 2వ తారీఖు జీతం ఇయ్యాడు. రీజన్ ఇవ్వకుండా అది చెక్ బౌన్స్ అయితే చెక్ బౌన్స్ అయినందుకు 1,000 రూపాయలు కలెక్ట్ చేస్తారు. ఎంత మోసం ఉంటుంది తెలుసా? ప్రైవేట్లో బజాజ్ ఫైనాన్స్ కావచ్చు హెల్ప్ చేస్తాను కావచ్చు, ఒక్కసారి చెక్ బౌన్స్ అయితే 2,000 ఇస్తాడు, ఇంటికి వచ్చి గల్లబట్టి 4 ఎంప్లాయీస్ తీసుకొని నువ్వు ఎందుకు కడతలేవని దౌర్జన్యం చేస్తాడు. నువ్వు ఫస్ట్ తారీఖు జీతం వేయకపోతుంది, వచ్చే 16,000 వాడు బండి కొనుక్కొని ఎట్లా నడపాలి, వాడు భార్య పిల్లల్ని ఎట్లా తీసుకెళ్ళాలి, నడుచుకుంటూ ఇవాళ ఆటోకి పోతే కూడా మినిమం 25 రూపాయలు లేని ఆటో ఎవరు ఎక్కట్లేదు దిగట్లేదు. మరి కాలు రెక్కలు పని చేయాలన్నా నీ సరైన ఫుడ్ తినాలి కదా, సరైన పౌష్టికాహారం తినాలి కదా. భారతదేశం
భారతదేశంలో పౌష్టికాహారం లేని వాళ్ళని మీకు నివేదికలు చెప్తే ఎంతమంది దారిద్ర్య దిగ ఉన్నవారు పౌష్టికాహారం లేక ఎంతమందికి అంగవైకల్యం ఎంతమందికి ఆరోగ్యం దెబ్బతింటుందని 15,000తోని ఇప్పుడు దాదాపు 3 లక్షల మంది ఉన్న 3 లక్షల మంది అంటే దాదాపు 15 లక్షల మంది ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మీద ఆధారపడినారు. అంటే వాళ్ళ భార్యలు పిల్లలు అత్తమామలు కూడా కొందరు ఉంటారు. అంటే 15 లక్షల మందికి కనీసం 15,000తోనే నీకు పౌష్టికాహారం ఎలా తింటాం, మేము ఎలా గడుపుతాం జీవనం, అసలు మా జీవనం ఎలా సాగుతుంది? ఇంత కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అనేది ఎందుకు ఈ మనుషుల గురించి ఆలోచించడం లేదు? మీరు ప్రభుత్వాలు పనిచేసేది మనుషుల కోసమా లేకపోతే ఇంకా వేరే దానికోసమా? అట్లాంటప్పుడు ఇంత 15 లక్షల మందికి ఏం దొరుకుతలేదు. ప్రత్యక్షంగా మేము గవర్నమెంట్ చేపట్టే కార్యక్రమాలు కానీ స్కీములు కానీ ఏదైనా వాటి కోసం పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎట్లా పనిచేస్తున్నారో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా అట్లా పనిచేస్తున్నారు. పర్మనెంట్ ఎంప్లాయీకి 8 గంటలు డ్యూటీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి 2 గంటల డ్యూటీ అని లేదు కదా, సేమ్ 8 గంటల డ్యూటీ ఉంది కదా. మరి ఈయనకు ఆయనకు రెగ్యులర్ ఉన్నారు కాబట్టి 10,000 20,000 డిఫరెన్స్ ఉంటుంది. ₹1,00,000 డిఫరెన్స్ ఉంటే ఎట్లా బతుకుతారు? ఈయనకు 15,000 వస్తాయి, నాతో పనిచేసే జూనియర్ అసిస్టెంట్కు 75,000 వస్తాయి, ఈయన సీనియర్ అసిస్టెంట్కు 19,000 వస్తాయి, ఆయనకు ₹1,10,000 వస్తాయి. ఒక అటెండర్కు 60,000 వస్తాయి, మా దాంట్లో అటెండర్ పనిచేసేవానికి 13,000 వస్తాయి. ఒక స్వీపర్కి 8,000 ఇస్తారు, ఆ స్వీపర్కి ₹1,00,000 1,50,000. ఇంకా కరెంట్ ఆఫీస్లో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఒక్కొక్క వాచ్మెన్కి అటెండర్కి 1,50,000 ఉంటాయి. అంత శాలరీస్ ఉన్న వ్యక్తి మీ అంత శ్రమ చేస్తాడన్నా? మా అంత శ్రమ చేయడు. వాళ్ళు ఏజ్ అయిపోయినా వాళ్ళు 5 నిమిషాలు కూర్చుంటారు. వాళ్ళను గవర్నమెంట్ ఒక ఇచ్చిందంటే వాళ్ళని ఎవరు ఏం అనలేము. నేను నిజంగా చెప్తానా, ఇవాళ గవర్నమెంట్ వాళ్ళకి అపోజిట్ అని కాదు మా ఉద్దేశం. ఎన్నో డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో తిరిగిన నేను, అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు చేసే పని ఇంత వాళ్ళది పర్మనెంట్ కాచి వాళ్ళని ఎవ్వరు ఏమన్నారు. మమ్మల్ని మాత్రం రాసి రంపాన పెట్టి ఏమన్నా అంటే తీసేస్తామని బాధగా మానసికంగా కూడా కృంగిపోతారు. మానసికంగా ఫుడ్ లేక నువ్వు ఇచ్చే డబ్బులు సరిపోక మొత్తం ఈ మా జనరేషన్ ఎప్పుడైతే మేము అప్పుడు జాయిన్ అయినా ఈ జనరేషన్ మొత్తం నా సర్వనాశనం అయిపోయింది. అంటే ప్రభుత్వాలు ఒక జనరేషన్ని మొత్తాన్ని కప్పి ఉచ్చేసినాయి. ఒక జనరేషన్ మేము మంచిగా లేకపోతే మా పిల్లలకు మంచి ఫుడ్ కానీ మంచి పైసలు లేకపోతే మా జనరేషన్ వాళ్ళ జనరేషన్ కూడా కనుమరుగైనట్టే. సో అంటే ప్రభుత్వం ప్రజలను ఆదుకునే విధానంలో ఇంత వ్యత్యాసం చూపెట్టడం చాలా అమానుషం. ఎవడైనా మనిషే, ప్రతి మనిషికి అదే కడుపు ఉంటుంది, ప్రతి మనిషికి అదే అన్నం తింటాడు. వీనికి ఎందుకు డిఫరెన్స్? నేను అందరూ మాకేం బిర్యానీ పెట్టంటలేము, మాకేం పంచపక్ష పరమాణాలను పెట్టుకుంటలేము. మినిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రపంచ సంస్థలు ఏవైనా వాటి ప్రకారం మనిషి జీవించే హక్కు రాజ్యాంగం ప్రకారం ఉన్నది. కనీసం ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడ దొరికేది కూడా 50 ఏళ్ళ 1947 1937లో కూడు గుడ్డ నీరు కావాలన్నాం. ఇప్పటికీ 70 ఏళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. చదువుకున్నోడు కూడా, అంటే ఇప్పుడు ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరు కూడా చదువుకున్నోళ్ళే, వీళ్ళంతా ఇల్లిటరేట్స్ కాదు. చదువుకున్నోళ్ళకి కూడా ఇంత దౌర్భాగ్య స్థితి పడితే ఇల్లిటరేట్స్కి ఎలా ఉంటుంది, కూలి చేసుకునే వాడికి ఎలా ఉంటుంది, రోజు కూలి చేసుకొని తిని పండుకునే వాడికి ఎలా ఉంటుంది? కాబట్టి ప్రభుత్వం కంపల్సరీ అధ్యయనం చేయాలి, పరిశీలించాలి. మీ దగ్గర ఆర్థిక లేవరా? ఇప్పటికి చెప్తున్నా నేను, గత 2 ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం 15 సంవత్సరాల కాంచి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఎంతమంది అంటే లెక్క చెప్తలేరు. మరి గవర్నమెంట్ ఏం పని చేస్తుంది? ఉన్న ఆఫీసర్లు ఏం పని చేస్తారు? పర్మనెంట్ వాళ్ళు మీకు లెక్కలు రావస్తలేవా? లెక్కలు లేవా? 1 2 రావా? ఏబీసీలు రావా? ఏది రావు. ఇప్పటి వరకు ఎంతమంది గవర్నమెంట్లో పర్మనెంట్ కాకుండా మిగతా వాళ్ళు ఎంతమంది పని చేస్తున్నారన్న లెక్క ఇప్పటి వరకు లేదు. స్టాటిస్టిక్స్ అది ఎవరి లోపం? మరి ఎక్కడ పని చేస్తాను? ఎంప్లాయీస్ అంతా తెచ్చేస్తాను. 1 నిమిషంలో ఇవాళ అంతా డిజిటల్ యుగం అయిపోయింది. వాట్సాప్ వచ్చింది, కంప్యూటర్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చింది. నీకు లెక్క ఎందుకు కరెక్ట్ దొరకదు? అసలు దీనికి ఒక వ్యవస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే కార్యాలయాలు కానీ వేరే దగ్గర ఒక కార్పొరేషన్ పెట్టి కనీసం వాళ్ళకు ఒక భద్రత ఉండబెట్టి ఇంకొంచెం డబ్బులు ఇచ్చేటట్టు కనీసం 1st తారీఖు జీతం వచ్చేటట్టు కొన్ని కార్యక్రమాలు చేసినాయి. మీరు కూడా ఆ విధంగానే చేయండి. మేము 50 ఏళ్ళకి వచ్చినాం, ఇంకా 10 ఏళ్ళు అయితే మా పని అవుతు. మేము ఇంటికాడ పిల్లలకు కనీసం ఏం లేదు తెలుసా? ఒక స్కూల్ డ్రెస్ కొనాలంటే ₹2,000, దించి రావాలంటే బండి కొనుక్కోవాలంటే బండి కొట్టడానికి పైసలు ఉన్నాయి, ఆటో పోతే 1,500. వాళ్ళు ప్రతి టర్మ్ ఫీజు అంటారు, బుక్స్ అంటారు. వాళ్ళకు కూడా చదివియలేని పరిస్థితి, దుస్థితి ఇది. ఏమి ఈ 15 ఇప్పుడు పోయిన ప్రభుత్వం 15,000 19,000 22,000 ఇచ్చింది. మరి ఇవే సేమ్ క్యాడర్లో ఉన్న గవర్నమెంట్ శాలరీ చూడండి, ఒక 10 టైమ్స్ డిఫరెన్స్ ఉన్నది. ఇంత వ్యత్యాసం ఎలా ఉంటుంది ఒక మనుషులకు? అందరు మనుషులే కదా, అందరు అన్నం తింటారు, అందరు పని చేస్తాను, అందరికి భార్య పిల్లలు ఉంటారు, అందరు ఇదే. ఎందుకు ఈ వ్యత్యాసం? గవర్నమెంట్ అట్లాంటప్పుడు మొత్తం ఈ వ్యవస్థను మొత్తం రద్దు చేయాలి, అసలు మొత్తం తీసేయాలి. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఈ కాంచి మేము అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకోము, కాంట్రాక్ట్ వాళ్ళని విద్యను తీసుకోమంటాను, మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాను, మళ్ళీ అట్లనే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఒకసారి మమ్మల్ని అందరినీ తీసుకున్నారో మాతోనే ఆపేయండి.
మాతో ఆపేసి ఇంకా ఫర్దర్గా మీరు మళ్ళీ తీసుకోకండి. అప్పుడు మీ దగ్గర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెరిగారు. మేము ఎట్లా జాయిన్ అయినాం కాబట్టి మాకు రూల్స్ ప్రకారమో లేకపోతే మానవత్వం ప్రకారమో ఒక మనిషి జీవించే హక్కు ఉన్నది. మా హక్కు ప్రకారం ఎంత జీతం ఇస్తుందో మా దగ్గర క్లోజ్ చేసి ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ నెక్స్ట్ తీసుకోకుంటే ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నం కావు. రేపు పొద్దున మీరు అన్ని పర్మనెంటే చేసుకోండి. ఒక పర్మనెంట్ ఉద్యోగికి ₹1,00,000 ఖర్చు అయితే నువ్వు తీసుకున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి 15,000, ఆ 15,000 కూడా చక్కగా ఇవ్వట్లేదు నువ్వు. కనీసం నువ్వు అట్లాంటివి కాకుండా ఇట్లాంటి వాళ్ళు ఒక 40,000-50,000 మినిమం వాళ్ళ సరిపోయేంత సమాన పని సమాన వేతనం ఇవ్వని సుప్రీంకోర్టు కానీ ప్రతి ఒక్క కోర్టు వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలు నీకు నచ్చినవి అయితే పాటిస్తావు, నచ్చని అయితే పాటించవు. సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఏదైనా ఆపు అంటే చెప్పండి, వెంటనే ఆపేస్తారు. మరి సుప్రీంకోర్టు వీళ్ళకి కూడా పైసలు ఇవ్వన్నది, జీతాలు ఇవ్వన్నది, రెగ్యులర్ చేయమన్నది, సమాన పని సమాన వేతనం అనేది పాటించరు. అంటే ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలు ఏమడిగితే వాళ్ళకి వాగ్దానం చేస్తారో ఆ వాగ్దానం మళ్ళీ వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అడిగితే వాళ్ళకి అవి ఏమాత్రం వినపడాయి. అది ఎవరికైనా. ఈ మహాధర్నాలో ఎన్ని డిపార్ట్మెంట్స్ పాల్గొన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? మొత్తం దాదాపు మన గవర్నమెంట్లో 66 డిపార్ట్మెంట్లో దాదాపు 50 డిపార్ట్మెంట్ల వరకు వచ్చారు కొందరు. ఎందుకంటే 3-4 నెలల నుంచి జీతాలు ఎవరు లేరు. ఇప్పుడు మా వాళ్ళందరూ కనీసం ధర్నాకి మన అభిప్రాయం ఏదో చెప్దామని వాళ్ళని పిలుద్దాం అనుకుంటే ఒక్కొక్కటి డబ్బులు లేక అడిగి వచ్చిండు. మేమే మనిషికి ఒక 100 వేసి తెలిసిన వాళ్ళని అడుక్కొని వచ్చింది. ఇవాళ 4 నెలల నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగ జీతం లేకపోతే అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ సెంటర్ కదా, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ వీళ్ళందరూ రావాలంటే ₹600-700 ఖర్చు అయితే ఇక్కడికి వచ్చిపోవాలంటే అవి లేక కూడా వీళ్ళందరూ రాలే. వీళ్ళందరూ కేవలం మెయిన్ లీడర్స్. వీళ్ళందరూ ఎవరైతే మన బాధ ఒక్కసారైనా గవర్నమెంట్కు విన్నవించుకోవాలి, కనీసం వాళ్ళన్న ఆలోచించాలి ఉద్దేశంతో ఈ మాత్రం వచ్చింది. లేకపోతే ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు. ఎవరికి బస్ కిరాయిలు కూడా లేవు. ఇవాళ నువ్వు బస్ కిరాయి ఎంత పెరిగా చూడండి. ఇప్పుడంటే ఆర్టీసీ లేడీస్కి ఎవరు ఇచ్చారు తప్ప ప్రతి ఒక్క రేట్లు పెరిగినాయి. ఈవెన్ ఒకప్పుడు ట్రైన్ కూడా ₹50 వచ్చేది ₹70-85 అయింది. కానీ జీతం మాత్రం అంతా పెరగలే. ముఖ్యంగా కరోనా వచ్చినాక సమాజంలో సొసైటీలో మొత్తం ప్రతి ఒక్క రేటు పెరిగింది. అద్దు అదుపు లేకుండా ఎవడు పడితే వాడు ప్రతి ఒక్క వస్తువును ఇష్టం ఉన్నంత రేటు పెంచిళ్ళు. ఆ ఇష్టం ఉన్నంత రేటు పెట్టడానికి ఈ ఎంప్లాయీస్ ఎవరు రెడీగా లేరు. వీళ్ళకి ఆ జీతం మరి కరోనా అయిపోయినాక అంత ₹5 ఉన్నది, ₹25 జీతం కాలేదే. కానీ ₹5 కూరగాయలు వాళ్ళు ₹25 అయినాయి. మరి ఎక్కడ ధరల కంట్రోల్ లేదు, ఏది కరెక్ట్ లేదు. ఈ జీవులు ఎట్లా బతకాలి? వీళ్ళకు స్ట్రాటజీ లేదా? వీళ్ళకు ఆర్థిక గణాంకాలు లేదా? మన గవర్నమెంట్లో అంతా మా గురించి ఏమో 15 లక్షల మంది గురించి నువ్వేం ఆలోచిస్తలేవంటే ఏందన్నట్టు. మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు సమానంగా పనిచేస్తున్నాం కదా. వాళ్ళకంటే ఇంకో గంట ఎక్కువ పనిచేస్తున్నాం కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉన్న ఏజ్ అయిపోయిన వాళ్ళకు ఒక్కొక్కరికి ₹3,00,000 జీతం ఇస్తున్నారు. వాళ్ళు ఏం పని చేయకుండా కూర్చుంటారు. ఇంతకుముందు చేసి ఉండొచ్చు బహుశా, కానీ ఇప్పుడున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ లేకుండా ఏ ఒక్క 66 డిపార్ట్మెంట్లు ఉన్న తెలంగాణలో ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా ముందు సాగదు. వీళ్ళందరూ కనుక ఒకరోజు పెన్ డౌన్ చేసి బయటకు వచ్చి నిలబడి ఆడ ఏం పని జరుగుతుందో మీరు ఒకసారి చూడండి. నేనైతే దయచేసి ప్రెస్ అండ్ మీడియా కూడా డిమాండ్స్ ప్రధానంగా అవుట్ సోర్సింగ్ వాళ్ళ డిమాండ్స్ ఏంటి? అవుట్ సోర్సింగ్ డిమాండ్ ఏంటంటే ఎప్పుడైతే అవుట్ సోర్సింగ్ కానీ ఎవడైనా ఒక మనిషిని తీసుకున్నంటే వాడిని తీసేయకూడదు. వాడికి సరిపోయిన జీవితం మీరు చెప్పే గణాంకాల ప్రకారమే, వరల్డ్ బ్యాంక్ ఇచ్చే సూచికల ప్రకారమే ఆ మినిమం సరిపోయే వేతనం ఇవ్వాలి. మా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో వాళ్ళంతా కమిషన్ దొబ్బి వాళ్ళంతా వాళ్ళ డబ్బులు కట్టకుండా అందులో మాకు వచ్చే జీతం 17,000 అయితే అందులో 3,000 కట్ అవుతున్నాయి. సో అవి వేరే వాళ్ళకి ఎందుకు పోతున్నాయి? డైరెక్ట్ గవర్నమెంట్ ద్వారానే ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ఇస్తే ఆ 3,000 సేఫ్ అవుతాయి. ప్లస్ మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తే మేము మీకంటే ఎక్కువ పని చేయగలుగుతాం. మా జనరేషన్తో ఈ వ్యవస్థను ఆపేయండి. తర్వాత నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తీసుకోకండి, పర్మనెంటే చేయించుకోండి. కానీ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ గతి ఏంది వాళ్ళ గురించి ఆలోచించండి. మీరు కోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా ఒకసారి ఆల్రెడీ జైన్ అయినాక వాటి గురించి వాళ్ళకు బాగోగులు చూసి మిగతా వాళ్ళు చేసుకోండి. మమ్మల్నే బాగా చేసుకుంటలేవని మళ్ళీ నోటిఫికేషన్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే నిన్న మొన్న నోటిఫికేషన్ ఇచ్చినావు. వాళ్ళు ఎట్లా చూసుకుంటారు? ఆల్రెడీ 2-3 లక్షల మంది ఉంటే వీళ్ళకే చూస్తలేవు, మళ్ళీ అట్లా ఎందుకు తీసుకుంటారు? అంటే ఏంది? ఏ ఉద్దేశంతో ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, ఎట్లా నడిపిస్తున్నారు? భావి భారత ఈ జనాలకి రాబోయే తరాలకు అందరూ ప్రతి ఒక్క గవర్నమెంట్ మేము వస్తే అది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తామని గవర్నమెంట్లు మారుతున్నాయి తప్ప మా ముందు మా జీవితాలు మారలే, మా జీతాలు మారలే, మా కడుపులు నిండలే. డాక్టర్ కుస్మా సూర్యకిరణ్, టూరిజం డిపార్ట్మెంట్, తెలంగాణ జేఏసీ అసోసియేట్ ప్రెసిడెంట్. అలా చెప్పండి. ప్రభుత్వం ఏమో బడ్జెట్ లేదు, కొంచెం సమయం ఇవ్వడానికి చాలాసార్లు చెప్తూ వస్తూ ఉంది. మరి మీరేం చెప్పదలుచుకుంటారు మరి ప్రభుత్వాన్ని? ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న ఇందిరా పార్క్ కాడ ఏదైతే జేఏసీ పిలుపుతో ధర్నాకి రావడం జరిగింది. మేము హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలం. గత ఈ అవుట్ సోర్సింగ్ విధానం తీసుకొచ్చింది 94లో తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు.
ప్రభుత్వం తెచ్చినప్పుడు ఆయన ఆ రోజు ఏం చెప్పడం జరిగిందంటే, మీరు 300 రోజులు చేసినాక మీకు ఎన్ఆర్ఆర్ ఇక్కడ ఏదో ఒక విధంగా చేసి నేను రెగ్యులరైజేషన్ చేశాను, ముందైతే మీరు అవుట్ సోర్సింగ్ ఎక్కడంటే 900 రూపాయల జీతంతో మేము ఆ రోజు డ్యూటీ ఎక్కడం జరిగింది. 900తోని ఈరోజు మాకు 17,500 రూపాయలు జీతం అయింది. అయితే జీవితం అంతా మేము ఈ ఉద్యోగము పర్మనెంట్ అవుతుందని బతకాలనా లేకుంటే ఊడిపోతుందని బతకాలనా, దాని మీద మాకు నమ్మకం లేదు. మళ్ళా ఆ రోజు పోయిన ప్రభుత్వంలో పేర్లు నేను తీయదలుచుకోలేను, పోయిన ప్రభుత్వంలో కూడా వాళ్ళ పార్టీ అధ్యక్షులు వారు హైదరాబాద్ జిహెచ్ఎంసీ సాక్షిగా వచ్చి, నేను మన ప్రభుత్వం వస్తే సపరేట్ మీకు కార్పొరేషన్ వేసి మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తాను, మీరు ఎవరు అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉండరు, అవుట్ సోర్సింగ్ అనే వినాదం నేను పెట్టాను, తొలగిస్తాను అని ఒక మాట తీసుకొని ఆ రోజు ప్రభుత్వం గద్దెలు ఎక్కడం జరిగింది. ఆ గద్దెలు ఎక్కడం కూడా అవుట్ సోర్సింగ్ కార్మికులు మొత్తం యావత్ తెలంగాణలో 10 జిల్లాల్లో దగ్గర 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి మావి. మేము ఉన్నాము 4-5 లక్షల మంది, కానీ మా ఒక్కొక్కళ్ళకు 4-5 ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మేమే ఒక 20-25 లక్షల కుటుంబాలు మావి ఉన్నాయి. మా ఓట్లతోని గద్దెలెక్కిన ప్రభుత్వాలు ఈరోజు మమ్మల్ని సరే ఈ ప్రభుత్వం వచ్చి నేను కార్పొరేషన్ ఇస్తాను అన్నది, కార్పొరేషన్ ఇస్తే మేము స్వాగతించినాం, కార్పొరేషన్ ఇస్తే మాకు మంచిదని. ఏజెన్సీలు రద్దు చేస్తాను, ఏజెన్సీలు ఎవరు అండి? ఏజెన్సీలు ఎవరైనా పేదవాడు కూడా లేకుంటే ఎవరైనా ఇదా? ప్రతి ఏజెన్సీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుల కుమ్ములో నడుస్తున్న ఏజెన్సీలు, ఒక్కొక్క అధికారికి కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్లో ఉండను కానివ్వండి, అపోజిషన్లో ఉండను కానీ ఏజెన్సీలు అన్నీ వాళ్ళే. ఫస్ట్ వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. వాళ్ళ ఏజెన్సీలన్నీ రద్దు చేయాలంటే దీనికి మొత్తం రాజకీయ అడ్డంకులే. మా కార్పొరేషన్ రాదు, మేము పోరాడుతున్నాం కార్పొరేషన్ అని, కార్పొరేషన్ రాదు. కార్పొరేషన్ రావాలంటే ఫస్ట్ ఈ అధికారులలో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళే అన్ని ఏజెన్సీలు, ఇలా వాళ్ళే మాకు జీతాల మీద కోతగా వస్తుర్రు. ఒక్కొక్క వర్కర్ మీద 3-4 వేల రూపాయలు కోతగా వస్తుర్రు వాళ్ళు. వాళ్ళకి తెలియదా ఏజెన్సీ వ్యవస్థ అంటే ఏంది? మామూలు ఒక వర్కర్ని ఇట్లా తీసేయండి పీగలేస్తారు. ఒక ఏజెన్సీని తీయలేరా? ప్రభుత్వంగా దమ్ము లేదా? ఎలక్షన్లో వచ్చినప్పుడు మాట్లాడడానికి వస్తుంది మైకులు పట్టుకొని, ప్రజల సమస్యలు మాట్లాడడానికి రాదా? ప్రజల సమస్యలు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆ రోజు అవుట్ సోర్సింగ్ చేసి పెడతా అన్నారు, కార్పొరేషన్ పెడతా అన్నారు. కార్పొరేషన్ స్వాగతిస్తున్నాం, రండి కార్పొరేషన్ పెట్టండి. మీరు ఒక్క ఏజెన్సీని పీకలేకపోతున్నారు. మీరెందుకు ఇంకా ఈ ప్రభుత్వం నడిపేయడానికి? మీకు ప్రభుత్వం నడిపే చేత కాకపోతే వదిలేండి. మొన్న కూడా అన్నారు ప్రభుత్వం దగ్గర పైసా లేదు. అరే మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు అందరూ మీ జీతాలు తీసేయండి, మీ జీతాలు ఒక 3 నెలలు వదిలేయండి. ఎట్లా మా రాష్ట్రం బాగుపడదు మేము చూస్తాము. రాష్ట్రంలో ప్రతి ఒక్క శాఖలో అవుట్ సోర్సింగ్ కార్మికులు లేని శాఖ లేదు. అవుట్ సోర్సింగ్ కార్మికులు పెన్ను పేపర్ పట్టింది, ఆ శాఖ నడవదు. ఈరోజు కరోనాలో కూడా జిహెచ్ఎంసీ వర్కర్ కానివ్వండి, ఎంటమాలజీ వాళ్ళు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, దాంతోపాటు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్తే రాత్రి పగలు ఏడ పడితే అలా కరోనా చూడకుండా చూడకుండా మా జిహెచ్ఎంసీ వర్కర్లను సహకరించారు, మమ్మల్ని మంచి చెడు కాపాడుకోరు. రాత్రి పగలలా వాళ్ళకు కూడా సేఫ్టీ లేదు, వాళ్ళకు కూడా ఇస్తుంటే న్యాయం లేదు. వాళ్ళు కూడా మనుషులే మాలాగా, మేము మనుషులం. మేము అందరం కలిసి పని చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మేము పని చేయకపోతే రాష్ట్రం ఇట్లా బాగుపడుతుంది. అవుట్ సోర్సింగ్ కార్మికులు వచ్చి నిద్రపోయారంటే రాష్ట్రం కూడా నిద్రపోతుంది. అందరి నుంచి దయచేసి చెప్తున్నాము, ఏదైనా ఉంటే చిత్తశుద్ధితో చేయండి. ప్రతి ఒక్కళ్ళు అధికారం ఇవాళ మాకు ఏముంది? ఏం నాయన నువ్వు ఏం డ్యూటీ చేస్తావు అంటే, సార్ నేను జిహెచ్ఎంసీలో చేస్తాను సార్. అరే నువ్వు అవుట్ సోర్సింగ్ ఏం రాయా అంటే 9 పోతారని ఆయన నువ్వు బయటకు వచ్చానంటారు. అంత పరువు విలువ లేకుండా బతుకుతున్నాం ఈరోజు హైదరాబాద్లో. అంటే రెగ్యులర్గా ఉన్న వాళ్ళు మీ అంతా పని చేస్తారన్నా? అవుట్ సోర్సింగ్లో చేసినంత పనులు చేస్తారా? రెగ్యులర్ ఎంప్లాయీలు అవుట్ సోర్సింగ్లో చేసినంత పని ఎవరు చేయలేరు. ఇంకోటి ప్రతి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ వెనుక 10 మంది వాలంటీర్ ఉంటారు. ఈయన వస్తుండా, ఈయన పోతుండా, ఈయన తగ్గుతుండా, ఈయన తుమ్ముతుండా అని. మళ్ళీ రెగ్యులర్ ఎంప్లాయీలు ఎటు పోయారండి? మళ్ళీ వాళ్ళకి లక్షల జీతాలు ఎందుకండి? ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని. సమాన పనికి సమాన వేతనం ఎందుకు ఇస్తలేరు? మళ్ళీ ఢిల్లీలో ఎందుకు ఇస్తారు, పంజాబ్లో ఎందుకు ఇస్తారు, హర్యానాలో ఎందుకు ఇస్తారు, మా దగ్గర ఎందుకు ఇస్తలేరు? మళ్ళీ ఎందుకు ఇక్కడ తొక్కి పెడుతుర్రు? అక్కడ రాష్ట్రాలు ఏంది, ఇక్కడ రాష్ట్రం ఏంది? మేము భారతదేశంలో లేమా? మళ్ళీ అక్కడ పాటించినప్పుడు ఇక్కడ కూడా పాటించాలి కాదు. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అంటే మీకు న్యాయం చేయాలని ఉంది కానీ డబ్బులు లేవు, కొంచెం సమయం ఇవ్వండి అని చెప్తా ఉంది. మరి అరే డబ్బులు లేకపోతే మీరు జీతాలు తీసుకోకండి. ఒక సంవత్సరము మీకు ఎందుకు 1+1? మా పోలీస్ అన్న వాళ్ళు ఎంబడ లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళలేరు, మా డ్రైవర్ అన్న లేకపోతే బండి డ్రైవింగ్ చేయకపోతే వాళ్ళు బయటికి రారు. మళ్ళీ మీకు ఎందుకు? మీకు అన్నివి ఒక్క సంవత్సరం మీరు జీతాలు తీసుకోకండి. మేము కష్టపడితే మీకు వస్తాయి, మీరు ఒక సంవత్సరం జీతాలు తీసుకోకుండా ఉండండి.
సంవత్సరం అవసరం లేదు, 3 నెలలు మీరు ఆపుకుంటే మేము అందరం మోబడతాం. అన్ని వేసేది మీరే, మమ్మల్ని పెట్టేది మీరే, మమ్మల్ని తొక్కది మీరే, మమ్మల్ని తీసి ఆడేసేది మీరే. డిమాండ్ ఏం లేదు. ఈ లాస్ట్ మేము ఇందిరా పార్క్తో చెప్తున్నాము, ఇందిరా పార్క్ ధర్నా చౌక్తోని ఈ త్వరలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ రాకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఉద్యమం జరగబోతుంది. తెలంగాణ ఏ విధంగా అయితే పోరాడి తెచ్చుకున్నామో కార్పొరేషన్ని కూడా అదే విధంగా పోరాడి తెచ్చుకునే దమ్ము ధైర్యము తెలంగాణ గడ్డ మీద ఉంది. తెచ్చి చూపిస్తాం కూడా. అది త్వరలో, ఎక్కువ ఆలస్యం కాదు, ఇదే ప్రభుత్వంలో చేస్తాము. ఇంకా టైం కూడా మేము ఇవ్వము, టైం ఇవ్వదలుచుకోలేము. ఇప్పుడు దాకా అన్ని ప్రభుత్వాలు చూసాం. తెలంగాణ వచ్చినాక ఒక ప్రభుత్వం వచ్చింది, 2 సార్లు చేసింది పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం చూసినాం. ఇప్పుడు ఏ ప్రభుత్వం మేము చూసుకోదలుచుకోలేము. మా పోరాటం సాగుతూనే ఉంటుంది ఇప్పటి నుంచి. చెప్పండి, తెలంగాణ నిధులు నియామకాలనే పేరుతో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ అదే నిధుల విషయంలో కూడా కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు నిజంగా? అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచించాలి. అసలు అవుట్ సోర్సింగ్ అనేది మనకు ఉద్యమం చేశాము. తెలంగాణ సకల జనుల సమ్మె నుంచి మనం ఉద్యమాలు చేశాము. అంటే వాడుకొని వదిలేయడమే ప్రభుత్వాలకు ఏమనిపిస్తుంది, అలవాటు అయిపోయిందా? ఒక మనిషి, మనం సిటిజన్స్, తెలంగాణ సిటిజన్స్ పోరాడి కొట్లాడిన తెలంగాణ తెచ్చుకున్నాము. దానికి వాళ్ళు ఒక అవగాహన, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు తెలంగాణ కోసం. మరి వాటికి ఏం వాల్యూ లేదా, విలువలు లేవా? మనం ఏంది అసలు, మనుషులమా లేకపోతే పశువులమా, లేకపోతే ఏదో ఒక విధంగా నాకు అనిపిస్తుంది. అలా ఎందుకు ప్రతి ప్రభుత్వం అలా ఎందుకు మనకు ఇగ్నోర్ చేస్తున్నది ప్రజలను? అవుట్సోర్సింగ్ అని ఎంప్లాయీస్ అని కాదు, ప్రతి ఒక్క ఏదైనా సరే మనిషి వాల్యూని ఎందుకు తీసేస్తున్నారు? అంటే ఇప్పుడు ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడము ఎవరైనా సరే. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఒక మాట ఇచ్చినప్పుడు ప్రజలకు అది న్యాయం చేయాలని పోరాటం చేయాలి. వాళ్ళు ఎటువంటి కష్టాలు పడైనా మాటను నిలబెట్టుకోవాలి, ఏదైనా సరే. ఇప్పుడు మన అవుట్ సోర్సింగ్ కానీ ఏదైనా ప్రజలకి ఇచ్చిన మాట కానీ ఏదైనా, ఇప్పుడు గత ప్రభుత్వము కొన్ని వాగ్దానాలు చేసింది, అది నెరవేర్చింది సరే. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నది ఓకే. కాకపోతే మాది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అనేది గత 2014 తెలంగాణ రాష్ట్ర సాధనకి మేము పోరాడిన అప్పటి నుంచి మా ప్రాబ్లం ఇలాగే ఉంది. ఎందుకు మా ప్రాబ్లమ్ని ఇలా ఇగ్నోర్ చేస్తున్నారు? ఏంది ఈ ప్రాబ్లం? మాకు చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఫైనాన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? అంటే ప్రతిదీ మనం ఇస్తున్నాం ప్రజలకు అందరికీ, ఏదో బడుగు ప్రజలకు అందరికీ ఇందిరమ్మ ఇల్లులు, మళ్ళీ ఉచిత గ్యాస్, ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ఇట్లాంటివి ఇస్తున్నా. కానీ మేమెందుకు మీకు రావట్లేదు? ఫైనాన్స్ అంటే వీటికి ఫైనాన్స్ వస్తుంది, మాకెందుకు ఫైనాన్స్ వస్తుంది? ఆ కష్టం మీద మీరు పడండి. మీరు వాగ్దానాలు చేసేది కదా, వాగ్దానం చేయకండి. మరి వాగ్దానాలు ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో వాగ్దానాలు చేస్తారు, ఇట్లా చేస్తాం అలా చేస్తాం. ఆ వాగ్దానాలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? ఆ వాగ్దానాన్ని ఎందుకు కమిట్మెంట్ చేయాలి కదా. వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని ఇప్పుడు మేము ఒక నమ్ముతాం, మేము ఒక నాయకుడినే నమ్ముతాం. మనం ప్రజలను, అంటే ప్రజలకు ఒక నాయకుడు, ఒక దేవుడు. దేవుని తర్వాతనే ఒక నాయకుడు అనే ప్రజలకు దేవుడు. ఆ దేవుడినే నమ్ముతాం. ఫస్ట్ ఆ దేవుడిని, సెకండ్ కింద ఈ దేవుడిని. ఈ దేవుడు మాట ఇచ్చి తప్పితే మాకు ఎలా? మేము ఎవరిని అడగాలి? ఇంకా ఇప్పుడు మా ఆవేదన ఇలా చెప్పుకున్నంత మాత్రాన తీరుతారని నమ్మకం లేదు. కాకపోతే ఇప్పుడు మా మాటను వాళ్ళు స్వీకరించి ఎందుకు ఒక ఆలోచన చేయాలి. ప్రజల నాయకుడు, ప్రజల కోసం ఏం చేస్తున్నాం అసలు మనం? ఒక మాట ఇచ్చి వాగ్దానాలు చేసి వాగ్దానాలు చేయడము వదిలేయడం అంటే ఏంది? వీళ్ళకు అంటే మనం ఎంత పనికి మాలలాగా ఉండమా ఏంది? అయితే మేము ఇప్పుడు మా బాధ ఏంటంటే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సుమారు 16 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం. శాలరీస్ ఒక్క మాట మొత్తం చెప్పాను నేను, 16 ఇయర్స్ నుంచి మేము పనిచేస్తున్నాం. అయితే ఇప్పుడు మాకు ఏంటంటే మన రీసెంట్గా గ్రూప్ 4 నుంచి జూనియర్ అసిస్టెంట్స్ వాళ్ళు వచ్చారు. కాకపోతే ఏంటంటే ఫైనాన్స్ పరంగా మాకు కొంతమందిని అంటే డిస్కంటిన్యూ, అంటే కొంతమందిని తగ్గిస్తామన్నట్టుగా టాక్ వచ్చింది. ఇంకా మాకేం రాలేదు. కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, మమ్మల్ని తీసేసి ఎలా? మా గవర్నమెంట్కి వేడుకునేది అదే, జర మమ్మల్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బట్టి విక్రమార్క గారు కానీ, సీఎం గారిని, రేవంత్ అన్న మాకు అన్న లాంటి సమానం. అతను మేము కోరుకునేది ఏంటంటే మా యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న అవుట్సోర్సింగ్ గత 15 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మమ్మల్ని దయదలిచి మా కుటుంబాలను రోడ్ల పాలు చేయకుండా మమ్మల్ని కంటిన్యూషన్ ఆర్డర్స్ ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి కొత్త వాళ్ళకి న్యాయం చేయండి, పాత వాళ్ళకి అన్యాయం చేయకండి నా కోరిక.
ఇప్పుడు న్యాయం అందరికీ సమానం. అన్న అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేవుని అనుకోండి రేవంత్ అన్న. ఇప్పుడు ఒకరికి న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేయొద్దని నా బాధ, మా ఆవేదన. ఒకరికి న్యాయం చేస్తున్నాడు కానీ ఇంకొకరికి అన్యాయం చేయొద్దు. మా ఆవేదనని అర్థం చేసుకొని మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జీవోని అందరినీ కంటిన్యూ చేయండి. కొన్ని ఇప్పుడు వాటి మీదనే మా జీవితాలు ఆధారపడి వాటి శాలరీస్తో వచ్చే మా ఫ్యామిలీస్ రన్ చేస్తున్నాం. 15 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. ఓకే, వాళ్ళ కొంతమందికి న్యాయం చేయడానికి ఇంకొంతమందికి అన్యాయం చేయడము ఇది కొంచెం మాకు చాలా బాధ అవుతుంది. మాకు ఇంకా వేరే జాబ్స్ కావాలన్నా మాకు ఇప్పుడు ఏజ్ ఆఫ్ 45-50 ఉన్నా ఎవరు ఇస్తారు జాబ్స్? ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, ఏ ఎక్స్పీరియన్స్ లేదంటారు. ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న పరిస్థితులు వదులుకొని ఎక్కడ పోవాలి అన్న? రేవంత్ అన్న సీఎం గారు బట్టి విక్రమార్క గారికి దయచేసి మేము మీకు నమస్కరిస్తున్నాము. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మాకు నెరవేర్తించండి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఎవరికి ఇచ్చిన ఒక సిటిజన్ ఆఫ్ తెలంగాణగా మీ మా నాయకులుగా ఉన్నందుకు మేము ప్రార్థిస్తున్నాము. ఏ ప్రభుత్వము ఇచ్చిన వాగ్దానాన్ని సరిగా నిర్వర్తించలేకపోతుంది. ఒక్కసారిగా 2 సార్లు ఎన్ని సంవత్సరాలని వెయిట్ చేయాలి? మేము ఇలానే అడుగుతాం, మీరు ఇలానే వదిలేసి ఎలా అన్నా? చూడండి, మా ప్రభుత్వానికి మీకు ఒక ఓటు వేయమంటే ఓటేస్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగాలేదు, ఇంకో ప్రభుత్వం బాగా చేస్తాను దానికి ఓటేస్తాం. మళ్ళీ ఆ ప్రభుత్వం అలానే చేస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారాలి, ఎన్ని ప్రభుత్వాలు చూడాలి, కానీ న్యాయం చేసే నాయకుడు ఎవరు లేరా? మీ ప్రజా నాయకులలో ప్రజా పార్టీలో న్యాయం చేసే నాయకులు ఎవరు లేరా? ప్రజలకు కానీ మేము కూడా ఒక ప్రజలమే కదా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ప్రజలమే కదా. మా బాధల్ని అర్థం చేసుకోండి అన్న. మమ్మల్ని కొంతమందికి న్యాయం చేయడానికి ఇంకో కొంతమందికి అన్యాయం చేయకండి. అందరినీ సమానంగా చూడండి అన్న అని నా రిక్వెస్ట్. రేవంత్ అన్నకు నా రిక్వెస్ట్, మా బట్టి విక్రమ గారికి రిక్వెస్ట్, అందరికీ ప్రతి ఒక్కరికి మా యొక్క నమస్కారాలు. ఒక 15,000తో ఎలా నెట్టుకొస్తున్నారు జీవితాన్ని? మరి అందరికీ మీడియా సోదరులకు నా వందనాలు. నిజంగా ఈరోజు అవుట్సోర్సింగ్ల దుర్భర వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. ఈనాడు ఒక రాడ్ బెండింగ్ కానీ సుతారు పనికి పోతే ఒక వ్యక్తికి వచ్చేది 1000 రూపాయలు. ఈనాడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇస్తుంది అది తక్కువ వేతనం 13,000 రూపాయలు. 13,000 రూపాయలతోనే ఒక 3 పిల్లలను చదివించి తన భార్య భర్తలు బతకాలంటే చాలా దుర్భరమైన పరిస్థితి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే కనీసం ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఒక కిరాణం కొట్టు దగ్గర అప్పు పెట్టినా కూడా నెల జీతాలు రాకపోవడం వల్ల ఆ కిరాణం కొట్టుడు మళ్ళీ వచ్చే నెల అప్పు ఇవ్వట్లేదు. నీదే ఉద్యోగం రా బాబు అని అడుగుతుండు. అందుకే దయచేసి మీ ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నామంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మ న్యూన్యత భావంతో బతుకుతున్నారు. వాళ్ళు ఆత్మగౌరవంగా బతకాలంటే మీ అందరం కూడా ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మమ్మల్ని ఏదో లక్షల కోట్లు ఇవ్వమని మేము చెప్పట్లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థ ప్రభుత్వం ఇస్తున్న శాలరీ 25,000, తక్కువ జీతం 22,000 అటెండర్కి ఇస్తుంది. ఈ అటెండర్కి ఇస్తున్న 22,000లో ఏజెన్సీ వాళ్ళ కమిషన్ బోను, పిఎఫ్ బోను, ఈఎస్ఐ బోను, జిఎస్టీ బోను, సర్వీస్ ట్యాక్స్ బోను మొత్తం ఎంప్లాయీ ఖాతాలో 13,300 పడుతుంది. 13,300తోనే ఒక కుటుంబం ఎలా బతికింది మీరు చెప్పండి. మానవీయ కోణంలో మీ మానవీయ కోణంలో అడుగుతున్నాం. 13,500తోనే ఒక కుటుంబం ఎలా బతికింది? పోనీ మరి ఉద్యోగం రాకుండా ఊకుంటావా? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అయ్యా ఉద్యోగం చేసుకుంటే ఏరే పని చేసుకుంటూ ఊకుంటావా? నువ్వు కావాలంటే ఏరే వాడుతాను ఉద్యోగం రాకుండా ఎట్లా అంటారు? మరి ఉద్యోగానికి రావాలి, పని చేయాలి. జీతం ఏమంటే ఇలా ఏమంటారు? మీ ఏజెన్సీ వాడు ముందే డీడీ కట్టిండు కదా, అతని అకౌంట్లో నుండి వేస్తే ప్రభుత్వం తర్వాత ఇస్తాడు. ఏజెన్సీ వాడు ఏమంటాడంటే వాళ్ళు ఇచ్చినప్పుడే నేను ఇస్తాను వాడంటాడు. మేము ఇచ్చిన తర్వాత ఏజెన్సీ వాడు బ్యాంకులో వేసుకొని 2-3 నెలలు వడ్డీ తీసుకున్న తర్వాత తీరిగా పరుచుకొని వాడు మాకు జీతాలు ఇస్తాడు. మరి 5-6 నెలలు మరి భార్యలు మరి ఉరిపెట్టుకొని సావాలా? వాళ్ళ పుస్తకాలు అమ్ముకొని బతకాలా? ఎలా బతకాలి మీరు ఆలోచించండి. ఒక మానవీయ కోణంలో ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. నేనేదో అబండము జంబాచారం చెప్పట్లేదు. ఒక మానవీయ కోణంలో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జీతం నెల ఇవ్వకుండా ఏ విధంగా బతకాలి? ఇది సరైన ప్రశ్న. ఎలా అంటే మేమేం కోరుతున్నామంటే మీరు ఏదైతే ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఒక అరాచక వ్యవస్థ, ఒక వ్యభిచార వ్యవస్థతో మేము పోలుస్తున్నాం అవుట్సోర్సింగ్ వ్యవస్థను. ఎందుకంటే ఏసేదేదో డైరెక్ట్ మాకు ఈ రాదా జీతం, మధ్యలో దళారిని పెడితే వాడు సగం తింటుండే. అందుకే మీరు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను కూడా ఒక ముఖంగా ఒక గొడుగు కింద తీసుకొస్తే మీరు ఇచ్చే 20,000 ఇవ్వండి, ఒక్క రూపాయి పైసా కూడా గవర్నమెంట్ మీద భారం పడదు. ఆర్థిక శాఖ బాగుపడాలంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను బీకేయాలా? సీఎం గారు ఆలోచించండి. మీ అందరూ దండం పెట్టి చెప్తున్నా. అవుట్సోర్సింగ్ ఆర్థిక వ్యవస్థ బాగాలంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగం బీకేస్తే ఆర్థిక వ్యవస్థ బాగుపడిద్దా? ఖర్చు కత్తిరి అనే పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వం అనేకమైన ఉద్యోగాలు తీసివేసింది. వాళ్ళందరూ ఉసురు మీకు దలిగిద్దని చెప్తున్నా. అందుకే మేము ఏమంటున్నామంటే అవుట్సోర్సింగ్ ఆత్మల ఘోష ఒక్కసారి అర్థం చేసుకోండి. పీకేసిన ఉద్యోగస్తులకి ఆ బేషాప్తగా తీసేసిన ఉద్యోగాలను మనం ఇవ్వాలి. తర్వాత పెండింగ్లో ఉన్న ఈపీఎఫ్ఈఎస్ఐ చెల్లించాలి. దీని పరిష్కారం ఏంటంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అప్పుడు ఏమైందంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టండి, నేరుగా
నేరుగా అవుట్ సోర్సింగ్ వ్యవస్థ లేకుండా మా అకౌంట్లో నా 20,000 వేస్తే ఆ పుండు ఆ బియ్యపు నీళ్ళు తెచ్చుకొని ఆ వేసుకొని గంజో గట్టుకో తాగి బతుకుతాం. ఎట్లాగో 30-40 సంవత్సరాలు బతికినాం. ఈ 10 ఏళ్ళు పోయి మీ ఏరే పని చేసి బతకలేము, ఏరే పని చేయలేము. అందరూ కూడా 50 సంవత్సరాల పైన పడ్డదండి. ఒక మెడికల్ షాప్లో పనిచేసే ఒక ప్రైవేట్ ఉద్యోగి, ఒక బట్టల షాప్లో పనిచేసే ఉద్యోగి ఆత్మగౌరవంగా బతుకుతుండు. ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఆత్మగౌరవంతో బతకలేకపోతుండు. 30 సంవత్సరాలు ఇప్పుడు నేను చేయబడి పశుసంవర్ధక శాఖలో దాదాపు 18 సంవత్సరాలు నాలాంటి సహోదరులు అందరూ ఉన్నారు. కాబట్టి మీరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. అన్ని డిపార్ట్మెంట్లు ఆ గొడుక్కింది తీసుకొని రండి. అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఆ ఏజెన్సీ లేకుండా నేరుగా మీరు మాకు ఇస్తే ఏమైందంటే ఆ జీతం కటింగ్లు లేకుండా మాకు పడిద్ది. దాని ద్వారా మేము బతుకు జీవనం చేస్తాం. ఒకవేళ వీలైతే మీకు మా మీద కటాక్షం ఉంటే మీరు దయారసం గులపీదని కూడా ఒక వీలైతే మమ్మల్ని క్రమబద్ధీకరణ చేసినా కూడా మేము పాలాభిషేకం చేస్తాం ఈ ప్రభుత్వ అధిపతులకు అని చెప్తున్నాం. అయితే ఒక కమిటీని వేశారు. అంతకుముందు పిఆర్సీ కమిటీలో ఒక కమిటీ వేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు నిజంగా ఇబ్బంది పడతారు, వాళ్ళకి 5 సంవత్సరాలు ఒకసారి పిఆర్సీ ఇవ్వండి, మీతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి హైకోర్టు చెప్పింది. తర్వాత ఇంకేం చెప్పారు, వాళ్ళు ఎవరైనా ఎంప్లాయీ చచ్చిపోయినప్పుడు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రీషియా ఇవ్వని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు, వాళ్ళు ఇప్పుడు లేడీస్ ఉంటారు, లేడీస్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, వాళ్ళు ఎట్టాగో 9 నెలలు మోయాలి. 9 నెలలు మోయడం కోసం ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు 9 నెలల జీతం కట్ చేస్తున్నారు. మరి వాళ్ళు 9 నెలలు మరి ఆ బిడ్డ ఎట్ట బతకాలి, మరి కడుపులో ఉన్న బిడ్డకి పాలు ఎట్టి పోషణ ఎట్ట జరిగిద్ది. అందుకే నేను ఏమంటున్నానంటే ఆ ఉమెన్స్కి వేతనాలు ఇవ్వండి. తర్వాత 15 సెలవులు ఇస్తున్నారు. ఏమంటే నెలకు ఒక సెలవు అంటే రోగమో నొప్పి వచ్చి 5 రోజులు హాస్పిటల్ పడితే జీతం కట్ చేస్తున్నారు. అందుకే ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఉన్న 15 సెలవుల్ని 30 పెంచండి. తర్వాత ఒక ఎంప్లాయీ ఏదైనా కారణం చేసి చనిపోతే, బీడీ కార్మికుడు చనిపోతే ఒక అండదండ ఉంది, పొగాకు కార్మికుడు చనిపోతే ఒక అండదండ ఉంది, ఏ ఫ్యాక్టరీలో చేసేవాడు చనిపోయినా కూడా ఆ యాజమాన్యం మనకు అంతో కొంత ఇస్తుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చచ్చిపోతే ఆ ఇంటికి పోవటమే, ఏమీ లేదు. ఇప్పుడు ఒక సెక్రటరీ ఫ్యాక్టరీలో పనిచేసి ఒకటి చనిపోతే మనకు 10 లక్షలు ఇస్తారు, యాజమాన్యం వాడిని మొత్తం భరించింది. అదే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పోతే యాక్సిడెంట్ చనిపోతే ఏమీ లేదు, లేదా ప్రమాదం చనిపోతారు. నేను వెటనరీ డిపార్ట్మెంట్లో చేస్తా, అందులో అనేక జబ్బులు వస్తాయి. వెటనరీ డిపార్ట్మెంట్లో ర్యాబీస్ అని మీరు చూశారు, మన కబడ్డీ ప్లేయర్ చనిపోయాడు, కుక్క గరవడంలో ర్యాబీస్ వచ్చాయి. మేము కూడా వైద్యం చేసినప్పుడు ఆ కుక్క గీరినప్పుడు గేదె తగిలినప్పుడు ర్యాబీస్ వచ్చి చనిపోతుంది, మా కుటుంబం ఆగమైంది కదా. తర్వాత బ్రుసిల్లా అని ఒక వ్యాధి ఉంటుంది, ఆ వ్యాధి వస్తే కూడా మనిషికి వైద్యం లేదు. ఇలా రిస్క్ తీసుకొని ఇంతగానో మేము పని చేస్తూ ఉంటే ఇంత రిస్క్లో ఉన్న మాకు రిస్క్ ఎలిమెంట్స్ కూడా లేదు. అందుకే నేను ఏమంటున్నాను, ఏ డిపార్ట్మెంట్ అత్యవసరం ఉన్నాయో, ఫైరింగ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వెటనరీ డిపార్ట్మెంట్ కానీ, అత్యవసర డిపార్ట్మెంట్కి ఎలవెన్స్లు ఇవ్వాలి. అత్యవసరం ఉన్న వాళ్ళకి ఎలవెన్స్లు ఇవ్వాలి. తర్వాత చచ్చిపోయినప్పుడు 10 లక్షలు ఎక్స్గ్రీస్ చేయాలి. తర్వాత పిఆర్సీ వచ్చినప్పుడల్లా క్రమబద్ధంగా నిత్యావసరాల ధరలు ఏ విధంగా పెరిగాయో దానికి అనుగుణంగా మా జీతాలు పెంచినట్లయితే మీ అందరం కూడా మీకు రుణపడి ఉంటాం. అందరూ మమ్మల్ని విస్మరించారు, అందరిని మమ్మల్ని మర్చిపోయారు. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్నాం. ఏదైనా ఆత్మగోష్ఠిని అలా అంటున్నాను, ఒకవేళ మీరు తప్పుగా మాట్లాడి క్షమించండి. ఇప్పటికైనా మా బాధలు అర్థం చేసుకొని 2 లక్షల మంది ఉద్యోగులు ఓట్లు వేస్తే మన ప్రభుత్వం, అదే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కూడా అవుట్ సోర్సింగ్ వంట వార్పు అని, తర్వాత పెన్ డౌన్ కార్యక్రమం అని, ఇలా అనేక ఉద్యమాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద పాత్ర పోషించారు. ఈనాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు గుర్తించేది మన తెలంగాణ మనకి ఏర్పడితే. మీరు అడిగారు మంచి ప్రశ్న, నిధులు నియామకాలు అన్నారు. ఎక్కడ నిధులు ఉన్నాయి, ఎక్కడ నియామకాలు ఉన్నాయి? ఉన్న ఉద్యోగాలు ఊడివేకేస్తారు, కొత్త వాళ్ళకి మరి పోస్టులు ఇస్తున్నాం, అట్లా ఇవ్వట్లేదు. అందుకే అన్నగారు చెప్పినట్టు ఉన్న ఉద్యోగాలు ఓడబేయకుండా ఉన్న ఉద్యోగాలు వాళ్ళు కొంతకాలం ఉంటారు కాబట్టి వాళ్ళకి సరైన సెటిల్మెంట్ చేసి నిరుద్యోగ యువత కూడా అవకాశాలు కల్పించి ఆత్మ గౌరవంతో అవుట్ సోర్స్ ఉద్యోగం పెట్టుకట్టు చేయాలని ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థని అటావో అంటున్నాం, కార్పొరేషన్ వ్యవస్థ బచావో అని అంటున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఇందిరాగాంధీ గారు పేదలందరినీ ఆలోచించి ఆ బ్యాంకుల జాతీయం చేసింది, అందరికీ ఆసరా ఉంది. బ్యాంకుల జాతీయం చేసి ఆమె ఏమైనా దరిద్రాన్ని దేశం నుండి వెళ్ళగొడతా అని చెప్పి గరీబ్ అటావో అని ఒక నినాదం తీసుకొచ్చింది. అదేవిధంగా మేము అంటున్నాం, మేము బాగుపడాలంటే, మా దరిద్రం పోవాలంటే అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అటావో, కార్పొరేషన్ వ్యవస్థ బచావో, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల ఐక్యత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల ఐక్యత. జై హింద్. అన్న చెప్పండి, కనీసం ప్రభుత్వం మారితే అని అవుట్ సోర్సింగ్ కావచ్చు, ఇతర ఉద్యోగులకు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత కూడా అయినా ఈ ప్రభుత్వం ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి. ఎట్లా చూస్తారన్న మరి? మేము ప్రభుత్వాన్ని నిందించట్లేము, కానీ వ్యవస్థలో ఎక్కడో లోపం జరుగుతుంది. ఆ లోపాన్ని సరిదిద్దాలని, అది సీఎం దృష్టికి కూడా వెళ్ళట్లేదని మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే సీఎం గారు ఎన్నో పనులలో బిజీగా ఉంటారు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగి పై స్థాయికి వచ్చారు కాబట్టి మా చిన్ననాటి జీవితాల గురించి ఆయన తప్పకుండా ఆలోచిస్తాడని, మా జీవితంలో రేవంత్ రెడ్డి వెలుగులు నింపుతారని కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉన్నది. అందుకే మేము ఈ 4 నెలల నుంచి ప్రభుత్వం వ్యతిరేకత తీసుకురాకుండా శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. మా డిమాండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని మాకు ఆశాభావం ఉన్నది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొన్న కేబినెట్ మీటింగ్లో
విషయంలో కూడా అవుట్ సోర్సింగ్ ఒక ఆధార్ కార్డులు తీసుకోనండి, వారి యొక్క పని విధానము తెలుసుకోండి అని ప్రభుత్వం ఒక శుభ సూచనగా ఇచ్చిందని మేము ఆశిస్తున్నాము. కానీ అది లేట్ అవుతున్న కొద్దీ ఎక్స్టెన్షన్స్ ఇచ్చి 4 నెలలు లేట్ అవుతుంది కాబట్టి త్వరగా ఎక్స్టెన్షన్ ఇచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ 4 months శాలరీస్ త్వరగా ఇప్పించేటట్టు రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, అవుట్ సోర్సింగ్ ఒక విధానంపై అపోజిషన్ రాకముందే త్వరగా మాపై యాక్షన్ తీసుకోవాలని, మంచి విధంగా ఆలోచించాలని ప్రభుత్వం మేము ఆశిస్తున్నాము. మీరు క్వశ్చన్స్ అడగండి. ఏంది బడ్జెట్ లేదు అని చెప్తుంది కదా ప్రభుత్వం, లేకపోతే మేము న్యాయం చేసేవాళ్ళం, గత ప్రభుత్వం కూడా లక్షల కోట్లు అప్పు చేయడం వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం, కొంచెం సమయం ఇవ్వండి చెప్పి ప్రభుత్వం చాలాసార్లు చెప్తూ వస్తూ ఉంది. మరి మీరేం చెప్తారు? అయితే ప్రభుత్వం సమయం ఇవ్వమనడం తప్పులేదు, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ధనిక రాష్ట్రం అని కేసీఆర్ చెప్పినట్టుగాను ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినాక ఫైనాన్షియల్గా చూసుకుంటే ప్రభుత్వం రెగ్యులర్ ఎంప్లాయీస్కి కూడా శాలరీ ఇవ్వలేని పరిస్థితి, కొన్ని డిపార్ట్మెంట్లలో శాలరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాకు కూడా తెలుసు. అందుకే మేము 4 నెలలు ప్రభుత్వానికి సమయం ఇచ్చాము, ఇంకా సమయం ఇవ్వడానికి మేము ఆలోచిస్తున్నాము. ఏజెన్సీ వ్యవస్థను తీసుకొస్తారని మినిస్టర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్తుంది కాబట్టి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మాకు కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు సెక్రటరియట్లో పనిచేస్తున్నవారు, ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం దిశ విధంగా వెళ్తుందని చాలామంది చెప్పినారు కాబట్టి ఇంకా ఓపిక పడుతున్నాము. ధర్నా చేయడం శాంతియుతంగా చేస్తున్నాము. మా హక్కులు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం మా కోరికను నెరవేరుస్తుందని మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మాకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి, వచ్చే నోటిఫికేషన్లో వెయిటేజ్ కూడా ఇవ్వాలి. మేము వెయిటేజ్ రాసుకొని కూడా ఉద్యోగాల్లో సెటిల్ అవుతామని ఆశిస్తున్నాము. అది తొందరగా చట్టపరంగా తీసుకుంటే బాగుంటుంది. రేపు జరగబోయే క్యాబినెట్లో మంచి నిర్ణయాలు మాపై ఉంటాయని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. మా అవుట్ సోర్సింగ్ మిత్రులందరూ కూడా ఈ రోజుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై మంచి నమ్మకం ఉన్నది. ఎందుకంటే 75 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రభుత్వం, పేదల కోసం చాలా చేసిన ప్రభుత్వం, మా కోసం కూడా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు రెగ్యులర్ చేసిన దాఖలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చాలా రెగ్యులరైజ్ చేశారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని తప్పకుండా రెగ్యులరైజ్ కూడా చేస్తుందని మేము ఆశిస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. హైకోర్ట్స్ సుప్రీంకోర్టులు స్టే ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. గత ప్రభుత్వాలు కూడా ఉన్న బేసిక్ పేస్ని తీసేసి తక్కువ శాలరీ గౌరవ వేతనం మీద ఫిక్సేషన్ చేశారు కాబట్టి ఈ ప్రభుత్వము మాకు ఖచ్చితంగా బేసిక్ పే ఇస్తుందని మేము ఆశిస్తున్నాం. ఆశించే విధంగా మేము శాంతియుతంగా ధర్నా చేసుకొని సాధించుకుంటున్నాం అనే నమ్మకం మాకున్నది. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అవుట్ సోర్సింగ్? మొత్తం ఇంతమంది ఈ మహాధర్నాలో ఎన్ని డిపార్ట్మెంట్లు పాల్గొన్నాను? దాదాపు 32 డిపార్ట్మెంట్లు వచ్చినాయని మాకు ఇన్ఫర్మేషన్ అండి. నేను ఈ డిపార్ట్మెంట్లో 2010 అంటే దాదాపు 16 సంవత్సరాల నుంచి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఆఫీసర్లు అందరూ కూడా మమ్మల్ని గౌరవిస్తారు, అందరు గౌరవిస్తున్నారు. కొన్ని చోట్ల అవుట్ సోర్సింగ్ మీద అది సరైన విధంగా లేదని, గౌరవించట్లేరని రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆఫీసర్లు కూడా అదే మంచి ధోరణితో ఉండాలని, ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే హక్కు ఉన్నదో అవుట్ సోర్సింగ్ కూడా అదే హక్కు ఉందని, వారు ఏదైతే పని చేస్తున్నారో మేము కూడా అదే పనిని పొద్దున 10:30కి వెళ్ళి 5 గంటల వరకు, అవసరమైతే 7 గంటల వరకు పనిచేసి ఈ తెలంగాణ రావడంలో కూడా మా పాత్ర ఉన్నది. అదేవిధంగా మేము ఈ హక్కులు సాధించుకోవడంలో ఈ తెలంగాణ రావడానికి అవుట్ సోర్సింగ్లో ఎంతో వంట వార్పు అనేక కార్యక్రమాలు చేశారు. కానీ అందరికీ మంచి ఇచ్చి అవుట్ సోర్సింగ్ వాళ్ళని రోడ్డు మీద పడేసిన గత ప్రభుత్వాలు, అలాంటి ఈ ప్రభుత్వం కాదని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ ముగిస్తున్నాం. ఇక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే నిజంగా ఒక్కొక్కరికి 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు, 25 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నారు. కానీ 15,000 16,000 జీతం ఇస్తూ ఉన్నారు. స్టార్టింగ్లో 1,500 స్టార్ట్ అయినాయి అవుట్ సోర్సింగ్ విధానం. ఏదైతే చంద్రబాబు పీరియడ్లో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఇంకా పెరగకుండా ఇదే జరుగుతూ ఉంది. మాకు ఒక్కొక్కరు ఫ్యామిలీలో 5-6 ఉంటారు కాబట్టి మాకు ఆ శాలరీ సరిపోక, మా పిల్లల ఫీజులు సరిపోక మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్పేసి అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు కూడా చెప్తున్నారు. ఈ సంఘంలో దాదాపు 35 మందికి పైగా కూడా ఈ సంబంధించిన డిపార్ట్మెంట్లు పాల్గొన్నాయని చెప్తారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై మాట్లాడాలి. ఏదైతే ఆర్థికంగా బాగాలేదని చెప్తా ఉందో నిజంగా ప్రజలు కడుతున్న పనులతో కావచ్చు, మీ శాలరీస్ ఆపుకొని అయినా సరే మాకు ఖచ్చితంగా మాకు చెల్లించాల్సిన, లేకపోతే పెద్ద ఎత్తున కూడా ముట్టడికి పిలుపునిస్తాం. ఖచ్చితంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా స్థానిక సంస్థలో దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూడా చెప్తున్న పరిస్థితి.